హాయ్ అండి. ఈరోజు వీడియోలో మోడల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఒకే వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే ఇంతే అందమైన మోడల్ హ్యాండ్స్ ఉన్న వెనకాల వచ్చేసి బోట్ నెక్ అనమాట, టెంపుల్ నెక్ కూడా పెట్టాను. ఇదంతా కూడా మీరు ఒకటేసారి నేర్చేసుకోవచ్చండి. హ్యాండ్కి పైపింగ్ వేశాను, నెక్కి పైపింగ్ వేశాను. హ్యాండ్ చూసారా ఎంత బాగున్నాయో. మీకు నచ్చిన అక్కడ బటన్స్ పెట్టేసుకుంటే ఫినిషింగ్ అనేది హైలైట్ అయిపోతుంది. ఈ కస్టమర్ వెనకాల మనకి టెంపుల్ నెక్ ఇమ్మన్నారు. అదేవిధంగా శారీలోంచి కట్ చేసిన ఒక 7 ఇంచెస్ పీస్ని నేను హ్యాండ్కి వేసాను. ఇక్కడ వచ్చేసి మనం బటన్స్ పెట్టుకోవాలండి. అయితే కస్టమర్ వాళ్ళు నచ్చినట్టు పెట్టుకుంటారని చెప్పేసి నేను పెట్టలేదనమాట. శాంపుల్ కింద ఇంట్లో ఉన్న బటన్స్ పెట్టి చూపిస్తాను, లుక్ అనేది ఎంత బాగుంటుందో. ఇక్కడ బటన్సే కాదు, కావాలనుకుంటే పోట్లీ బటన్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ క్లాత్లో చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. నేనైతే ఒక 1 అవర్ 1.5 అవర్ కంటే తక్కువలోనే కుట్టేశాను. నేను అంత ఈజీగా నేనైతే డిజైన్ చేశాను. లోపల ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఓవర్లాక్ చేశాను. చూసారా ఎంత అందంగా వచ్చేసిందో. ఇప్పుడైతే కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళకి హైట్ ఎక్కువ ఉంటారండి, అంటే బ్లౌజ్ హైట్ అనేది ఎక్కువ పెట్టమంటారు. అందుకు నేను 1.5 మీటర్ వరకు అయితే నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉన్నాయి, ఆపోజిట్లో మనకి కోరాస్ ఉన్నాయి. లైనింగ్ క్లాత్ని తడిపేసుకుని ఆరబెట్టిని నీట్గా ఐరన్ చేసుకున్నాను. కింద ఒక 1/4 ఇంచ్ అయితే వదిలేసానండి. 1/4 ఇంచ్ పట్టీ కోసం వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫస్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ కావాలి. మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు. కుట్టాల్సిన బ్లౌజ్ వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. కొద్దిగా హైట్ కూడా పెంచుకోవాలండి. బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు హైట్ పెంచుకోవాలన్నమాట. డీప్ నెక్ అయితే కిందకి దిగుతుంది కాబట్టి నెక్ మనకి హైట్ కూడా సాగుతుంది. కానీ బోట్ నెక్కి హైట్ అనేది కొంచెం పెంచుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కావాలండి. మనం కుడుతున్న బ్లౌజ్ బోట్ నెక్ కదా, మన దగ్గర ఉన్న బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి చంక కింద నుంచి ఇలాగ ఫ్రంట్ నెక్ దగ్గర హుక్స్ పెట్టేసుకుని చూసుకోండి. నాకు వచ్చేసి 19 ఇంచులు వచ్చింది, అంటే 9.5 అనమాట. 4వ భాగం అంటే 19 ఇంచులో సగం 9.5. ఇది చెస్ట్ లూజ్ అనమాట. మనది మొత్తం కూడా బ్లౌజ్ కటింగ్ అనేది చెస్ట్ లూజ్, ఆర్మ్ లూజ్ బేస్ చేసుకునే ఉంటుంది. సో నడుము లూజ్ తోటి మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఉండదండి. ఇప్పుడు వచ్చేసి 9.5, తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అదేవిధంగా హైట్ చూడండి, కింద పట్టేసుకుని ఇలా కింద నేను ఎక్కడైతే ఎగస్ట్రా మార్కింగ్ వేసుకున్నాను అక్కడి నుంచి కొంచెం సాగదీస్తూ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. లేదంటే మనకి బ్లౌజ్ హైట్ అనేది తగ్గిపోతుంది. వీళ్ళకి హైట్ చాలా ఇంపార్టెంట్. కస్టమర్కి ఏది కావాలో అది ఇచ్చేస్తే మనకి ఇంకా కస్టమర్తో ప్రాబ్లం ఉండదు. కింద 9.5 మార్కింగ్ వేసాను కదా, పైన కూడా నేను 9.5కే మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే ఇచ్చాను. స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకున్నానండి. తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే తీసేసుకున్నాను. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ కావాలి. మనిషి లేరు దగ్గర, మన దగ్గర ఉన్నది బోట్ నెక్ బ్లౌజ్ కూడా కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న చెస్ట్ లూజ్లో 5.5 కలపాలి. అంటే 2వ భాగం చెస్ట్ ఎంత వచ్చింది? 9.5 కదా, 9.5కి 5.5 కలపాలండి. అంతకంటే ముందు నెక్ డీప్ చూసుకుందాం. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ చూడండి ఇంత మార్కింగ్ వేసుకోవాలి. కొంచెం పైకి అయింది. తర్వాత వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ ఎంత కావాలంటే 9.5 కదా చెస్ట్, దానికి 5.5 కలపాలి. 5.5 కలిపితే మనకి ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది. షోల్డర్ ఎక్కువైతే మాత్రం చంక కింద ముడతలు వచ్చేస్తుందండి, తక్కువైతే పట్టేస్తుంది అనమాట వెనకాల. సో కరెక్ట్గా రావాలి అంటే 9.5కి 5.5 కలిపితే 15 ఇంచులు వచ్చింది. వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు ఉంటేనే కరెక్ట్గా మంచిగా నీట్గా మనకి ఉంటుంది అనమాట, ముడతలు రాకుండా ఉంటుంది. నేను చెప్పినట్టు కట్ చేసి ఖచ్చితంగా బాగా వస్తుందండి. ఒక సిస్టర్ కూడా నాకు పర్సనల్గా కామెంట్ చేశారనమాట, ఇలా 5.5 కలపడం వల్ల నాకు బాగా వచ్చింది, పట్టేటలు అలా లేదన్నారు. సో నేనైతే 15 ఇంచులు, దాంట్లో సగం 7.5, చంక డౌన్ 7 ఇంచులు ఇచ్చి చూస్తున్నాను. అంతగా సెట్ కాకపోతే మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి. మ్యాచ్ కాకపోతే మాత్రం ఫిట్టింగ్ రాదు. ఇలా ఎల్ షేప్ ఇచ్చేసిన తర్వాత కర్వ్ స్కేల్ తోటి మనకి ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకుని కర్వ్ తిప్పేయాలి. అంతేగాని 1.5 1.5 అంటూ ఏది ఉండదు. ఇలా పెట్టేసుకుంటే మీకు ముడతలు రాకుండా ఉంటాయి. తర్వాత బోట్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా నెక్ దగ్గర నుంచి వెళ్ళకూడదండి, షోల్డర్ దగ్గర నుంచే వెళ్ళాలన్నమాట. అదే డీప్ నెక్ బ్లౌజ్కి అయితే నెక్ చూస్తాము, కానీ ఇక్కడ అలా చూడకూడదు. ఆర్మ్ లూజు 9 మీద 2 గీతలు వచ్చిందండి. 9 మీద 2 గీతలు. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేశాను. ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు గీత కింద నుంచి చూసుకుంటున్నాను ఎంత వచ్చింది. 9 మీద 2 గీతలు రావాలి. మనకు కొంచెం ఎక్కువ వచ్చేసింది కాబట్టి మనం చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా 9.5 ఉందా లేదా చెక్ చేస్తున్నాను. అంతా కరెక్ట్గానే ఉంది. సో మనం చంక డౌన్ 7.5 పెట్టాలన్నమాట. అలా చూసుకోకపోతే చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ కాకపోతే మాత్రం ఫిట్టింగ్ పోతుంది. ఓకేనా,
మీరు చెస్ట్ లూజ్ మ్యాచ్ అవ్వట్లేదు అంటే మీరు ఒకసారి చూసుకోవాలి ఎక్కడ పొరపాటు చేసాం ఏంటనేది. అప్పుడు చంక డౌను తీసుకోవాలా లేదంటే హైట్ పెంచుకోవాలా అవన్నీ చూసుకోవాలన్నమాట. సో ఇలా కర్వ్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసేయండి అంతే. ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి. నాకు వచ్చేసిందండి 9 మీద 2 గీతలు, ప్రాబ్లం లేదు. ఇక్కడికి వచ్చింది, పర్లేదు. బోట్ నెక్ కదా, కొంచెం ఫ్రీగానే ఉంటేనే బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇదిగో నాకు కరెక్ట్గా వచ్చేసింది లేండి. చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. మనం ఎప్పుడైనా సరే బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ దగ్గర నుంచి వెళ్ళకూడదు, షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే వెళ్ళాలి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో చూడండి. మ్యాక్సిమం 2.5 ఇంచులు అలా ఉంటుంది, లేదంటే ఒక 2.35, అంతకంటే ఎక్కువ ఉండదు. లేదు మాకు షోల్డర్ పెద్దగా కావాలనుకుంటే పెంచుకోవాలి తప్ప ఇంకేం లేదు. డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్ డీపు 3.5 కంటే ఎక్కువ వెళితే మాత్రం మీకు ఏంటంటే ఈ సైజు వాళ్ళకి 3.5 ఉంటే సరిపోతుంది. చిన్న సైజు వాళ్ళకి 3 ఇంచులు ఉండాలి, కొంచెం మీడియం సైజు వాళ్ళకి 3.5, బాగా పెద్ద సైజు అయితే 4 ఇంచులు ఉండాలన్నమాట అంతే. ఇంకా ఉక్స్ కోసం కాజా కోసం అయితే ఒక 1 ఇంచ్ వదిలేసాను. వాళ్ళు ఉక్సులు కాజాలు వద్దు మాకు అలాగా క్లోజ్ అయిపోయి ఉండాలి అన్నారు. సో నేనైతే కింద ఒక 3 ఇంచులు అయితే విడత తీసుకుంటున్నానండి. టెంపుల్ షేప్ ఇద్దామని నెక్ ఇలాగ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా టెంపుల్ షేప్ నెక్ అనమాట ఇది. ఓకేనా, అస్తమాను డ్రాపులు అవి కాకుండా ఇలా కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఆ టెంపుల్ షేప్ దగ్గర మనకి ఏదైనా బీడ్స్ కుట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెక్ డీపు, ఫుల్ షోల్డర్ అవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి, లేదంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నడుము లూజ్ వచ్చేసి నాకు 33 ఇంచులు అయితే వచ్చింది. 33ని 4 భాగాలు చేస్తే 8 మీద 2 గీతలు అంటే 8.5. డాట్ కోసం 1 ఇంచు కప్పితే 9.5. 9.5కు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు తీసుకుని హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి, డాట్ హైట్ అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం. అయితే నేను ఉక్స్ కోసం కాజా కోసం నేను ఓపెన్ చేయట్లేదు. ఓపెన్ చేయకుండా మీరు పైపింగ్ ఎలా వేసారక్క అని డౌట్ రావచ్చు కదా, అందుకని నేను మొత్తం కూడా కటింగ్ స్టిచ్చింగ్ దీంట్లోనే పెట్టేశానండి. మనం ఓపెన్ చేసి మనకి పైపింగ్ వేయడం చాలా ఈజీ, కానీ ఇక్కడ ఓపెన్ చేయకుండా మొత్తం రౌండ్ అంతా కవర్ అయ్యేటట్టు నేను పైపింగ్ వేశాను. ఎలా వేశాను నార్మల్ పాదంతో, మీరు మొత్తం కూడా వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా వస్తుంది అనమాట. అక్కడ టెంపుల్ షేప్ దగ్గర మనం చిన్న చిన్న బీడ్స్ పెట్టుకున్నామంటే నెక్ ఇంకా రిచ్ హైలైట్ అవుతుంది. ఇది అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. వీళ్ళు హైట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్, నెక్ నార్మల్ నెక్ అనమాట. సో మనకి నార్మల్ నెక్ తెలియాలి, ఎంత పెట్టుకోవాలి ఏంటనేది తెలియాలి అంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకండి. నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు నార్మల్గా దానికి ఎంతైతే నెక్ ఉందో అంత నెక్ పెట్టకూడదు. మనం కుడుతున్న బ్లౌజ్కి విడ్త్ ఎక్కువ ఉంది కదా, అంటే దగ్గర దగ్గర ఒక 4 ఇంచులు అలా ఉంటుంది. కానీ మనం డీప్ నెక్ బ్లౌజ్కి మాత్రం 2.5 అలాగిస్తాము. కాబట్టి నెక్ డీప్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ చేయకూడదండి. నేను చూపిస్తాను. ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేసేస్తే మిగిలిన క్లాత్లో మన షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డిజైన్ ఇస్తున్నాను కదా, కింద ఒక పట్టీ వస్తుంది. పట్టీ ఎంత కావాలి, మన ఆల్రెడీ మన దగ్గర ఒక మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది, దాని ప్రకారమే హ్యాండ్స్ పెట్టమన్నారు. అయితే నాకు ఇక్కడ ఈ బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ని నేను పట్టీ కింద తీసేసుకుంటాను. కింద మనకి హ్యాండ్ లూజ్ దగ్గర పట్టీ కావాలి, అది ఎంత ఉందో అంత తీసేసుకుంటే మనకి పట్టీ అనేది రెడీ అయిపోతుంది. స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. వీళ్ళు చూసారా ఎంత పట్టీ ఉందో అంతే కావాలంట. నేను కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసాను. వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజులు హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అలాగే పెట్టమన్నారు, తీసి పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి మనకి పైన పార్ట్ కట్ చేసుకోవాలి. కింద పట్టీ పార్ట్ అయిపోయింది, పైన పార్ట్ ఎంత వచ్చిందో చూసుకుని మార్కింగ్ వేసుకుని కింద ఖర్చు వదిలేయండి, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఎలా పడితే అలాగా హ్యాండ్ కర్వ్ తీసుకుంటే రాదండి. కొత్త వాళ్ళకైతే అష్టవంకలు తిరిగిపోతాయి. మనం కొంచెం లెక్క పత్రం అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా కర్వ్ షేప్ అనేది వస్తుంది. ఇది 9వ నెంబర్ కదా, అందుకని మనం 3.5 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇలా కరెక్ట్గా బాక్సులు అవన్నీ వేసుకుంటేనే మనకి మాస్టర్స్ కటింగ్ ఎలా చేస్తారో అలా వస్తుంది అనమాట. లేకపోతే ఇష్టం వచ్చినట్టు కర్వ్ తీస్తే మాత్రం రాదు. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ క్రాస్గా మార్కింగ్ వేసుకుని తర్వాత స్ట్రేట్గా కూడా చూసుకోండి, ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఒక మార్కింగ్ వేయండి. ఇలా క్రాస్గా మనం 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ దగ్గర 1 ఇంచు అంతే. కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి.
చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కర్వ్ తీసుకుంటే. అదే ఫ్రీ హ్యాండ్తో తీసామనుకోండి, మాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వస్తుంది, కానీ మీకు మాత్రం రాదు. కొత్త వారికి అయితే ఖచ్చితంగా రాదండి. అది అష్టవంకర్లకు వెళ్ళిపోతుంది, ముడతలు వచ్చేస్తాయి అనమాట. అందుకని మీరు ఖచ్చితంగా కర్వ్ స్కేల్ తోటే మీరు కర్వ్ అనేది తీసుకుంటాం. ఫస్ట్లో నేర్చుకోండి. ఇవన్నీ కూడా మనకేంటంటే మాస్టర్స్ కూడా ఇవే వాడతారు. మనం కొన్ని పనులు చేసినప్పుడు కొన్ని వాడాలి, వాటికి సంబంధించిన పనిముట్లు. ఇలా కర్వ్ షేప్ తిప్పేసిన తర్వాత డౌన్, మన చంక డౌన్ కోసం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి 1 ఇంచు. మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ కూడా అంతే, 2 లేయర్స్ని సపరేట్గా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక నీట్గా కట్ చేసేయండి. అంటే మనకి సైడ్కి అతుకులు పడతాయి కదా. లోతు ఇప్పుడు కట్ చేయను, నేను డిజైన్ కుట్టాలి కదా, ఆ తర్వాత లోతు అనేది కట్ చేస్తాను. అప్పుడు నాకు కొంచెం సింపుల్గా ఉంటుంది. మళ్ళీ మనం డిజైన్ కుట్టిన తర్వాత అటు ఇటు అయిందంటే మళ్ళీ ఇబ్బంది పడాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్. ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, అదేవిధంగా కోరాస్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలాగా పెట్టేసుకుని క్రాస్గా వేసేసుకోండి. వీటన్నిటిలో కూడా మనకి క్లాత్ ఎక్కువే పడుతుంది. వీళ్ళది సైజు పెద్ద సైజు కదా, హైట్ ఎక్కువ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా వీళ్ళకి హైట్ ఎక్కువ ఉంది. ఇలా క్రాస్గా పెట్టేసుకుని మొత్తం కూడా ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఉందో ఆ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఉంటుంది. కానీ ఫ్రంట్ పార్ట్ నెక్ మాత్రం ఆది బ్లౌజ్ లాగా మార్కింగ్ వేయకూడదు. ఇలా మొత్తం కూడా అంతే నీట్గా షేప్ తిప్పేసేయండి. ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే చూడండి. బ్యాక్ పార్ట్ హైట్ దగ్గర కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుంటే, యాక్చువల్గా బ్యాక్ నెక్ కట్ చేయకూడదండి. కట్ చేయకుండా ఉంటే మనకి ఇక్కడ కొంచెం వీలుగా ఉంటుంది అనమాట. మీకు షేప్ ఎలా వచ్చిందని తెలియాలని చెప్పేసి కట్ చేసేసాను. నేను యాక్చువల్గా కట్ చేయను. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత వెనకాల నెక్ కట్ చేస్తాను అనమాట. వీళ్ళ సహాయంతో ఎక్కడైతే షేప్లు కావాలో అక్కడంతా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ డీప్ కావాలి కదా. చాలామంది ఏం చెప్తారంటే మనకి నెక్ డీప్ కన్నా ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేస్తుంది బోట్ నెక్ బ్లౌజ్ కానీ దానికన్నా నేను చెప్పిన మెథడ్ అయితే ఇంకా బెస్ట్. ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి చూసుకుంటే 14 మీద 2 గీతలు వచ్చింది ఫ్రంట్ పార్ట్ హైట్. పైన కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 14 మీద 2 గీతలు తీసుకున్నాను. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని తర్వాత వచ్చేసి నెక్ డీప్ కావాలని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఒకటి టిప్ చూపిస్తాను అనమాట. అడ్డంగా స్కేల్ పెట్టేసి ఎంత వచ్చిందో చూసుకుని దాంట్లో ఒక 1 ఇంచు తక్కువ చేయాలని చెప్తూ ఉంటారు కదా, దానివల్ల ఏం జరుగుతున్నది కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా రాదండి ఇది. ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. నేనైతే ఈ మెథడ్ని బోట్ నెక్ బ్లౌజ్లకి అయితే వాడను, మీకు కూడా అర్థమవుతుందని చెప్తున్నాను. ఇది ఉంది కదా, మామూలుగా డీప్ నెక్ బ్లౌజ్లకి అయితే అడ్డంగా స్కేల్ పెట్టి నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుంటే అది పెట్టేస్తాం. కానీ మనం కుడుతుంది బోట్ నెక్ కదా, మనకి ఇచ్చిందేమో డీప్ నెక్ బ్లౌజ్. ఎలా అడ్జస్ట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. పైన చూస్తే నాకు 7.5 ఇంచులు వచ్చింది. అంటే ఒక 1/2 ఇంచు తగ్గించేసి 7 ఇంచులకి తీసుకోమంటారు యాక్చువల్గా అయితే బోట్ నెక్కి. సో 7 ఇంచులకి తీసుకుంటాను. తీసుకుని ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని 7 ఇంచులకి అయితే మార్కింగ్ వేస్తాను. వేసేసి మామూలుగా రౌండ్ తీసుకోవాలి, మరీ ఓవర్ రౌండ్ కాదు, ఇలాగ లైట్గా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నాకైతే మ్యాచ్ అవ్వదు. ఇంకోండి, పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలి చూసుకుంటే నాకు నెక్ డీప్ ఎక్కువైపోయింది, కింద మార్కింగ్ అనేది ఎక్కువైంది. సో మనం అలా చూసుకోకూడదండి. ఇప్పుడు నెక్ని పెట్టుకుని చూసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. నేనైతే కొంచెం పైకి పెడతాను. అంటే నేను వచ్చేసి 6.5 ఇంచులు తీసుకుంటున్నాను. 1 ఇంచ్ తక్కువ చేశాను. నెక్ డీప్ కన్నా 1 ఇంచ్ తక్కువ తీసుకుని మళ్ళీ నెక్ రౌండ్ చెక్ చేసుకోవాలి, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, లేదంటే బ్లౌజ్ పాడైపోతుందండి. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా చెక్ చేసుకుంటే నాకు ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని తీసుకోకూడదు. కింద నుంచి 1.5 ఇంచ్ అనేది వదిలేసి
పైన నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఆ రెండిట్ల మధ్యలో ఒక డాట్, మన వైపు నుంచి 2.5కి ఒక డాట్కి మార్కింగ్ వేసుకుని 1 ఇంచ్ అనేది ఇవ్వాలన్నమాట. డాట్కి మధ్యన గ్యాప్. డాట్ హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకోవాలి. ఇలాగా అంతే, చాలా సింపుల్. మనం ఇక్కడ చేయాల్సిందల్లా నెక్ డీప్ మార్చాలి, ఉక్సు పట్టి కాజపట్టి అనేది మారుతుంది, ఫుల్ షోల్డర్ మారుతుంది, చంక డౌన్ అనేది మారుతుంది డీప్ నెక్ బ్లౌజ్ ఇస్తే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఈ నెక్ రౌండ్ దగ్గర కూడా అంతే. నేను నెక్కి పైపింగ్ వేస్తానండి ఎల్లో కలర్ తోటి, హ్యాండ్కి కూడా పైపింగ్ వేస్తాను. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేసేసాను. మొత్తం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇక్కడ కూడా అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ 4 ఫోల్డింగ్ చేసేసాను. నేను చెప్తాను కదా ఫ్రంట్ పార్ట్ జారకుండా ఉండాలంటే 4 ఫోల్డింగ్ చేయాలని. ఇప్పుడు పొడుగు వచ్చేసి 11.5 ఇంచులు. ఓకేనా, పెద్ద సైజు కదా, నడుము కూడా కొంచెం పెద్దగానే ఉంది. తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత అయితే మనకి ఉంటుందో అంతా మనం షేప్ బెల్ట్ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ కదా మనకి ఇక్కడ కొంచెం అతుకు పడుతుందిలేండి, ఫ్రంట్ పార్ట్లో కుట్టేటప్పుడు చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మన టేపులో ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకుంటే నాకు 3 మీద 2 గీతలు వచ్చింది. అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకు, అప్పుడు మీకు హెచ్చు తగులు అనేది రాదు. ఇది అయిపోయింది. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకున్న షేప్ బెల్ట్ హైట్ మనం పైన ఒక 1 ఇంచ్ వదిలేసుకుని, టేప్ని 1 ఇంచ్ వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు 3.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ వచ్చేసి షేప్ దగ్గర వచ్చేసి పాతొక 3, ఈ మూడింటిని కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసేయండి. ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడే చాలా చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. మనకి బ్లౌజ్ అనేది సరిపోలేదన్నమాట, షేప్ బెల్ట్ కూడా లేదు, అయినా సరే అడ్జస్ట్ చేసి కుట్టాను. అది ఎలా కుట్టాను ఏంటనేది వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఈ బోర్డర్ని కట్ చేసేస్తానండి. కింద పట్టి అతకాలి కదా, ఈ బోర్డర్ని ఇలా కట్ చేస్తాను. ఫ్లవర్స్ ఏమో నిలువుగా వచ్చాయి, అవి చూసుకోవాలి, అడ్డంగా రాకూడదు. నాకు మీకు కనిపించట్లేదు కానీ నాకు కనిపిస్తుంది, ఫ్లవర్స్ నిలువుగానే పెట్టుకోవాలి. ఇలాగ సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసుకుని ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్టు ఇలాగా, తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి అయితే ఆ బార్డర్ ఉండకూడదండి, ఉంటే మనకి లుక్ అనేది పోతుంది. మనకి లైట్గా బార్డర్ కనిపిస్తుంది కదా, అది ఉండకూడదు అనమాట. ముందు బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఆ 3 ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత షేప్ బెల్ట్ అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి బోర్డర్ తీసేసాను, ఆ బోర్డర్ని నేను షేప్ బెల్ట్ కింద వాడుకుంటాను అనమాట. ఇక్కడ సరిపోవట్లేదు నాకు ఫ్రంట్ పార్ట్, దీన్ని జరిపాను ఇటు. మనకి బ్యాక్ పార్ట్లో చంక దగ్గర అతుకులు పడతాయి అనమాట ఒరిజినల్ క్లాత్కి. నాకు ఈ కట్ చేసిన ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ నేను షేప్ బెల్ట్ కింద వాడాను. స్టిచ్చింగ్ వీడియో చూస్తే ఎలా అడ్జస్ట్ చేశాను ఏంటనేది తెలుస్తుంది. ఇదంతా మంచిగా అయిపోయిందండి. ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి, మరీ దగ్గరగా కట్ చేసుకోకండి, పోగులు బయటకు వెళ్తాయి. సో కట్ చేసిందంతా కూడా గమ్ము పెట్టి జాయిన్ చేశాను, హ్యాండ్స్ తప్ప మిగతావన్నీ కూడా గమ్ముతో జాయిన్ చేశాను. పట్టు కదక్క గమ్ముతో జాయిన్ చేస్తే మరకలు అవి ఏం రావా అంటే, నేను కొంచెం జాగ్రత్తగానే మార్కింగ్ అంటే గమ్ అనేది పెడతానండి, ఖర్చులకు వెళ్ళిపోయేటట్టు పెట్టి కొంచెం మనం తక్కువ హీట్లో పెట్టుకుని సిల్క్లో పెట్టుకుని ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా పక్కన పెట్టేస్తా. ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ దగ్గర అతుకులు రాకూడదు, ఓకేనా. ఇక్కడ ఇలాగా బ్యాక్ పార్ట్ని ఇలా క్లోజ్ చేసేయండి, మనకి అక్కడ అతుకులు వస్తాయి, బ్యాక్ పార్ట్కి అతుకులు వస్తాయి. ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే. ఈ బార్డర్ నేను షేప్ బెల్ట్ కింద వాడాను అనమాట. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని స్టిచ్ చేస్తే కానీ బ్లౌజ్ అనేది రెడీ అవ్వలేదు. కరెక్ట్గా హ్యాండ్ హైట్ అవన్నీ కూడా బాగున్నాయండి, ఏమీ ఎక్కువ తక్కువ అవ్వలేదు. కావాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకునైనా కట్ చేసుకోవాలి, కానీ తక్కువ పెట్టి కట్ చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోవాలి. నేను ఇక్కడ ఫ్రిల్స్ మోడల్ అనేది 3 ఇంచుల వెడల్పుతోటి మార్కింగ్ అనేది పెట్టుకుని ఇలా క్రాస్గా కోన్ షేప్ లాగా వచ్చింది చూసారా, అలా వస్తుంది అనమాట. మనం కటింగ్లో ఏం చేయము, మొత్తం అంతా స్టిచ్చింగ్లోనే చేస్తాము. హ్యాండ్ డిజైన్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తాను.
సో అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. శారీలోంచి ఒక 7 ఇంచెస్ క్లాత్ అయితే కట్ చేశాను. ఇది షే బెల్ట్ 7 ఇంచెస్ అయితే కట్ చేశానండి. హైట్ చూడండి, ఇలా నీట్గా సగాని కింద కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. శారీలోంచి కట్ చేస్తే శారీ తక్కువ అవదక్క అనుకోవచ్చు. ఇది చాలా పెద్దగా ఉందంటండి శారీ, కట్ చేసినా పర్లేదు అని చెప్పారు. లేదంటే మీరు వేరే క్లాత్ తెచ్చుకున్నా మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి నేనైతే మెయిన్ డాట్స్ ఫ్రంట్ పార్ట్లో వేస్తున్నాను ఇలాగా. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి. ఇది కూడా అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్, ఆ తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ నాకు కొన్ని అతుకులు పడ్డాయి, జాయిన్ చేసేసాను లైనింగ్ క్లాత్ని. ఇలా మెయిన్ క్లాత్ని పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలాగా అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి వెనకాలన్న డాట్ ఇలా పట్టేసుకుని, అంటే ఇది బ్యాక్ పార్ట్ అనమాట, మెయిన్ డాట్ అనమాట. మెయిన్ డాట్ ఇంకో డాట్ కూడా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలండి, షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఆ 2 టిప్స్ ఫాలో అవ్వండి. నేను చెప్పాను కదా సైడ్కి నాకు అతుకులు పడుతుందని, ఎందుకంటే మన హ్యాండ్ దగ్గర అతుకులు లేకుండా ఉండాలి కదా. అయితే శారీలోంచి ఒక పీస్ కట్ చేశాం కదా, దానికున్న బార్డర్ని నేను పక్కన జాయిన్ చేశాను. తర్వాత నా దగ్గరున్న ఒక చిన్న బార్డర్ ఉందని చెప్పాను కదా, దాంతో కూడా షేప్ బెల్ట్ అనేది రెడీ చేశాను అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదంటే మెయిన్ మనకి మోడల్ ఇంపార్టెంట్ కాబట్టి, నెక్ అదేవిధంగా మోడల్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నాను. ఇంకా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ చేసేయండి. నాకు ఓవర్లాక్ ఉండటం వల్ల మనకి బొట్టికి లెవెల్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. ఈ కస్టమర్కి కుడి చేతి వైపుకి, అంటే కుడి చేతి వైపుకి ఏమో మనకి కాజా పట్టి ఉంటుంది, ఎడమ చేతి వైపుకి అయితే ఉక్సు పట్టి ఉంటుందండి. అవి చూసుకుని చేసుకోవాలి. మా ఏరియాలో మొత్తం ఆపోజిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకున్న ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచుల వెడల్పుతోటి మనకి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, 2 తీసుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటుందండి, లేకపోతే పీలుకుపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. పట్టు బ్లౌజ్ కదా అందుకుని. 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్. నాకు కొంచెం అతుకులు పడతాయి, ఇవి కూడా జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన కూడా ఇలా పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి, జరగకుండా ఉంటుంది. అంతే, చూసారా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో దీన్ని ఏం చేద్దామంటే ముందు వచ్చేసి ఉక్సు పట్టి కుట్టేద్దాము. 1.5 ఇంచులు వెడల్పుతో కావాలండి ఉక్సు పట్టి. నేను ఎడమ చేతి వైపుకి అయితే వీళ్ళకి ఉక్స్ వచ్చాయి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసాను, డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసాను. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసాను. మళ్ళీ ఇదంతా కూడా క్లోజ్ చేశాను. ఈ 1.5 ఇంచులు అంతా కూడా లోపలికి క్లోజ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలాగా అయిపోయింది. ఇంకా ఉక్సు పట్టి కూడా అయిపోయింది కదా, దీనిపైన కాజా పట్టి కూడా కుట్టేసుకోండి. ఎలా కుట్టుకోవాలి ఏంటనేది ఆల్రెడీ చూపించాను కదా. సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్ని మాత్రం, ఓకేనా. ఇప్పుడు నేను హ్యాండ్ని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్లోకి ఇలా వచ్చేటట్టు చూసుకుని ఇక్కడ ఇలా క్రాస్గా కోన్ లాగా పెట్టాను కదా, షోల్డర్ దగ్గర 3 ఇంచులు ఉంచేసి ఇలా క్రాస్గా పెట్టాను కదా, ఇలా కట్ చేసేసేయండి. ఈ పీస్ని మనం ఫ్రిల్స్ తోటి కవర్ చేయాలన్నమాట. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు నేను లోతు కూడా తీసేసుకుంటాను. ఇప్పుడే లోతు కూడా తీసేసుకున్నాను. లోతుకి దానికి ఎక్కడ సంబంధం ఉండదు, అందుకని తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఇప్పుడు కట్ చేసిన పీస్ ఎంత ఉందో అంత రావాలన్నమాట. చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను, చాలా దగ్గరగా పెట్టుకుంటున్నాను.
ఓకేనా? చూడండి ఎలా పెట్టుకుంటున్నాను. చాలా దగ్గరగా పెట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది. ఇదంతా కూడా ఇలాగే దగ్గరగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా చిన్నగా దగ్గరగా పెట్టేసుకోవాలి. ఇలాగా చాలా సింపులే, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అయిపోయింది కదా. ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని మనకి 2 హ్యాండ్స్కి వస్తాయో లేదో చెక్ చేస్తున్నాను. ఇది కదా, ఇక్కడ షోల్డర్ కదా, వస్తుందండి. సో 2 పీసెస్ కింద చేసేసుకుంటున్నానండి. ఇది 2 పీసెస్ కింద తీసి చేసేసుకుని ఇవి కరెక్ట్గా మిడిల్కి ఎక్కడికి వచ్చిందో అక్కడ చూసుకుని ఒక చిన్న టక్ ఇచ్చుకుంటాను. అక్కడ మొత్తం కూడా మనకి మళ్ళీ ఫ్రిల్స్ వస్తాయి. ఇది చూడండి కరెక్ట్గానే వచ్చేసింది, బాగానే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని ఈ టక్ దగ్గర మనం ఏం చేయాలంటే ఇలా రావాలన్నమాట. ఇదంతా కూడా ఒక దగ్గరికి గ్యాదర్ చేసేసేయాలి. ఇదంతా కూడా మళ్ళీ ఇది కూడా అంతే, ఇలా గ్యాదర్ చేసేసి అదే దగ్గరికి తీసుకొచ్చేసి ఒక నాట్ వేసేసేయండి. నాట్ లాగా ఇలా నాట్ లాగా వేసేసేయండి, సరిపోతుంది. చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో. ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి, హ్యాండ్ కర్వ్ షేప్ ఎలా ఉంటుందో అలాగా. అయిపోయిందండి. ఇప్పుడు ఏదైతే మనకి కట్ చేసామో మిడిల్లో ఈ ఫ్రిల్ తోటి కవర్ చేయాలన్నమాట. అలా కవర్ చేయాలంటే ఏ షేప్ ఎటు వస్తుందో చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకో ఇది. సో ఏం చేస్తానంటే దీని మీద ఉల్టా సీదా చెక్ చేసుకుని కింద కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇక్కడ కింద కరెక్ట్గా ఉండాలి, పైన కొంచెం ఎక్కువ తక్కువైనా మనం కట్ చేసేయచ్చు. ఇలా ఒక స్టిచ్ వేసి ఓవర్లాక్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఇలా పెట్టేసుకుని కింద నుంచి ఈక్వల్గా ఉండాలండి, పైన కాదు, కింద ఈక్వల్గా ఉండాలి ఇలాగా. ఓకేనా? కింద ఇంపార్టెంట్, పైన మనం ఎక్కువ క్లాత్ ఉన్నా పర్లేదు. అక్కడ షేప్ తిప్పాలి కదా, కర్వ్ షేపు, హ్యాండ్ కర్వ్. సో ప్రాబ్లం ఏం లేదు. 2 స్టిచెస్ వేసుకోండి. అదేవిధంగా నా దగ్గర ఓవర్లాక్ ఉంది కాబట్టి ఓవర్లాక్ చేశాను, అందుకని ఫినిషింగ్ అనేది హైలైట్ అయిపోయింది. చూసారు అంత చక్కగా వచ్చేసింది. ఇక్కడ షేప్ అనేది ఇలా తిప్పేసేయండి అంతే. చూడండి మంచి కుచ్చు కింద వచ్చేసింది కదా. కింద పట్టి అతకాలి కదా. ఇదిగోండి ఇలా దగ్గరగా ఉన్నా కూడా పర్లేదు, ఇలా ఉన్నా పర్లేదు. కొంచెం మధ్యలో గ్యాప్ ఉంటే అక్కడ బటన్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు పట్టీకి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కలిపేశానండి. ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను. తర్వాత ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేయండి, షేప్ బెల్ట్ లాగే మొత్తం కూడాని ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి, ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే, లేకపోతే మళ్ళీ కుచ్చు కింద వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి దీని మీద ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా కుట్టామో అలా కుట్టేసుకోవాలి. పొడుగైతే సరిపోయింది కరెక్ట్గా. ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి, ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసేసుకుని వీలైతే ఒక స్టిచ్ వేసుకోండి, లేకపోతే పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. మళ్ళీ ఇలాగా క్లోజ్ చేసేసుకుని ఇక్కడ ఇలాగ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ లాగా కుట్టేసుకోవాలన్నమాట. అంతే, ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు ఎక్కడ కూడా ఒక ఖర్చు అనేది కూడా బయటకు కనిపించదు. ఇలాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నీట్గా ఇలా చూసేసుకుని హైట్ చూసుకుందాం, కరెక్ట్గా వచ్చిందా లేదా. కరెక్ట్గానే వచ్చేసింది నాకు, ఏమి ఎక్కువ తక్కువ రాలేదు. ఇప్పుడు వచ్చేసి మనం రెండోది కూడా స్టిచ్ చేసేసుకుందాం. రెండోది కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నానండి. చూసారా ఎంత చక్కగా ఉందో. బటన్స్ పెట్టుకుంటే బాగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ సంగతి చూద్దాం. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని క్రాస్గా కట్ చేసేయండి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా నడుము దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని. ఇది అయిపోయిన తర్వాత పట్టి అతికేసుకుందాం. 1.5 ఇంచు తోటి కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఏంటంటే దీనికోసం మళ్ళీ స్పెషల్గా ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. అందుకు నేను కూర ఉన్న క్లాత్ అనే ప్రిఫర్ చేస్తాను ఫస్ట్ నుంచి కూడా. ఇది ఎవరు చెప్పలేదండి, నేనే ఎక్స్పీరియన్స్ కొద్దీ నేర్చుకున్నాను అనమాట. అయిపోయింది. ఇప్పుడు పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి. ఇలాగా ఫ్రిల్ పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుని నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా చూసుకోండి, ఎంత వచ్చిందో అంత పెట్టేసేయండి, సరిపోతుంది. హైట్ కూడా కరెక్ట్గానే ఉంది. నేను హైట్ దగ్గరే వీళ్ళతో నాకు కొంచెం ఇదనమాట. అంటే ఒకసారి కరెక్ట్గా హైట్ ఇస్తేనే హైట్ లేదు అన్నారు.
ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను చెప్తున్నానని కాదు, మీరు వాళ్ళకి ఇష్టాన్ని తగ్గట్టు ఇవ్వాలి అంతే. ఇంకా అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళకి ఏదైతే ఇష్టపడతారో, కొంతమందికి నెక్ రౌండ్ ఇష్టపడతారు, కొంతమంది నెక్ డీప్ ఇష్టపడతారు, అలా అనమాట. వాళ్ళు ఇష్టాన్ని తగ్గట్టు ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నాకేంటంటే హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఉండాలి, పైకి ఎత్తినట్టు రావాలి, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ జారిపోకూడదు, నెక్ కొంచెం రౌండ్గా ఉండాలి, బ్రాడ్గా ఉండకూడదు. అలాంటివి ఉంటాయి కదా ఇష్టాలు, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ప్రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, బోట్ నెక్ బ్లౌజ్ కదా, నెక్ వైపు స్లోప్ ఇవ్వకూడదు, షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలి. ఇలా కరెక్ట్గా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి, స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి. షోల్డర్ వైపు స్లోప్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు మంచి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది, ఫిట్టింగ్ వస్తుంది ఫినిషింగ్ కన్నా. నేనైతే క్రాస్గా ఉన్న క్లాత్ని, ఎల్లో కలర్ క్లాతే, శారీ నుంచి కట్ చేసిన పీసే క్రాస్గా తీసేసుకున్నాను. ఇలా నీట్గా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇన్విజిబుల్ ఏం కాదు, నార్మలే. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేనైతే ఇక్కడ నెక్ దగ్గర కట్ చేయలేదు, ఓకేనా. లోపలున్న ఆ టెంపుల్ షేప్ని ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇటు సైడ్ కూడా అంతేనండి, ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి. ఇది నెక్కి, వెనకాల నెక్కి మళ్ళీ సపరేట్గా కుడతాము. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలండి. నార్మల్ పాదంతో మీరు కుడితే కనుక 12వ నెంబర్ థ్రెడ్ని తీసుకోవాలి. అప్పుడే మీకు పాదానికి మధ్యలో కరెక్ట్గా సెట్ అయి కూర్చుంటుంది ఈ నెంబర్ అనేది. మళ్ళీ కొంచెం ఎక్కువైనా కూడా మళ్ళీ థ్రెడ్ పైన కుట్టుపడిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. చూడండి, ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ లోపలికి థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. చూసారా. అయితే రెండో వైపు నేను ఇంకా స్టిచ్ చేసేస్తున్నాను, అంటే పెద్దగా ఏం కనిపించదు, దీంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. డిజైన్ ఉంది కదా, డిజైన్లోకి వెళ్ళిపోతుంది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. లేదా మాకు ఈ కుట్టు కూడా కనిపించకూడదు, హెమ్మింగ్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఐరన్ చేసుకోవాలండి, ఏదైనా సరే నెక్ దగ్గర ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు టెంపుల్ నెక్, ఓకేనా. అలా ఎత్తినట్టు రాదు ఐరన్ చేసుకుంటే, బొటిక్స్లో ఇలాగే చేస్తారు ఐరన్ అనేది. ఇక్కడ చూడండి, టెంపుల్ దగ్గర నేను పైపింగ్ వేస్తున్నాను కదా, స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను, మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, నెక్కి మిడిల్ నుంచి. కొద్దిగా ఇబ్బందే, కానీ మన ఇంట్రెస్ట్ తోటి ఇష్టంతో కుడితే ఇబ్బంది అనిపించదు. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇక్కడ కార్నర్కి వచ్చేసరికి చిన్న టక్లాగా ఇవ్వండి, మరీ ఎక్కువ ఇవ్వకండి, చిన్న కట్ ఇవ్వాలి. మళ్ళీ స్ట్రేట్గా వచ్చేసేయండి. ఇక్కడ డబ్బా షేప్ వచ్చిందనమాట, ఈ షేప్ వచ్చేసరికి ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి ఇక్కడ కూడా చిన్న కట్టిస్తే మనకి రౌండ్ బాగా తిరుగుతుంది. ఇప్పుడైనా సరే మీరు థ్రెడ్ పెట్టినప్పుడైనా సరే, ఏదైనా సరే మీరు ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. మళ్ళీ ఇటువైపు చిన్న కట్ ఇచ్చాను కదా, ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి ఎక్కడికైతే స్టార్ట్ చేసామో అక్కడికి రావాలన్నమాట. ఇలా వచ్చేసి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఎడ్జ్కి వచ్చేసరికి ఇక్కడ ఫోల్డ్ చేసేయండి. మనం ఫోల్డింగ్ ఇచ్చాం కదా, ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేసి దాంట్లోకి కలిసిపోతుంది అనమాట. ఫోల్డింగ్ చేస్తే రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ 12వ నెంబర్ థ్రెడ్ పెట్టాలి. మన ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంటే మనకి ఇన్ని తిప్పలు ఉండవు, కానీ కస్టమర్ మాకు క్లోజ్ అయ్యే కావాలి అన్నారు. మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఎవరైనా కస్టమర్ అడిగితే. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకున్నానండి. ఇక్కడ థ్రెడ్ పెట్టేశాను ఇలాగా రెండింటికి మధ్యలో. ఇలా కొంచెం షేపు మంచిగా ఎక్కడా కూడా థ్రెడ్ కనిపించకుండా ఫోల్డ్ చేసాను. ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇలా నీట్గా ఎక్కడా కూడా లూజ్ రాకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతే. చూసారు ఎంత చక్కగా వచ్చేస్తుందో పైపింగ్ అనేది. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి ఎండ్ అవుతుందండి. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ కార్నర్కి వచ్చేటప్పుడు కొంచెం టైట్గా పట్టుకోండి, థ్రెడ్ దగ్గర లూజ్ రాకుండా. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా సన్నగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను సిల్వర్ కలర్ వేద్దాం అనుకున్నాను కానీ అస్సలు బాగోదు. సిల్వరు రెడ్ రెండు మిక్స్ అయ్యి మనకి బుటాస్ వచ్చినాయండి. సిల్వర్ వేస్తే మరీ ఆడ్గా కనిపిస్తుందని ఇంకా ఎల్లోనే వేసేసాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా ఇలా ఇక్కడ కూడా అంతే. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని థ్రెడ్ని కట్ చేసేసేయండి. చక్కగా మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ లైనింగ్ ఇంకా మనకి దానిపైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి పక్కన. ఇంకా ఉల్టా తిప్పేసుకుని చూసారు ఇక్కడ బాగా కవర్ అయిపోయింది. అసలు మనం అతికేసినట్టు కూడా ఉండదు. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే. లేదంటే మీరు హెమ్మింగ్గానే చేయించుకోవచ్చు. నేను ఐరన్ చేసేస్తాను. ఐరన్ చేస్తే బొట్టికి లెవెల్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇటువైపు కూడా ఇలా తిప్పేసేయండి. ఇలా తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే అయిపోయింది. చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు ఇలా వదిలేసుకుని, అదే మనకి ఎగస్ట్రా ఏమైనా క్లాత్ వస్తే తీసేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. ఎలాగో లోతు అయితే తీసేసుకున్నాం. లోతు మన వైపుకి రావాలి, అంటే ఫ్రంట్ పార్ట్ వైపుకి రావాలన్నమాట. ఇలా రఫ్ ఇచ్చేసుకోండి. నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా ఒకవైపు మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని అలాగే సగం సగం స్టిచ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట. లేదంటే మనకి హ్యాండ్ దగ్గర ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత వేసుకునేటప్పుడు ఒకవైపుకి లాగేసినట్టు ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే మీరు ఈ మెథడ్ బాగా ఫాలో అవ్వాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఇంకో స్టిచ్ చూడండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. రెండో హ్యాండ్ కూడా అంతే. ఇక్కడ కూడా నీట్గా ఈక్వల్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇలా పట్టేసుకుని ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. లేకపోతే ఆ పఫ్ అనేది ఒకవైపుకి వచ్చేస్తుంది, ఇంకో వైపుకి రాదు. మిడిల్లో ఉండాలి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా మొత్తం కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు ఎవరైతే వీడియో చూస్తారో కొంచెం గట్టిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్టిచ్ వేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయండి. అయిపోయింది. ఇప్పుడు మనం పైపింగ్ వేసుకుందాం. హ్యాండ్ కూడా పైపింగ్ వేస్తే బాగుంటుంది. ఆల్రెడీ నేను నెక్ తిప్పేశాను హ్యాండ్ లూజ్ దగ్గర, అయినా సరే పైపింగ్ వేస్తున్నాను. ఫినిషింగ్ ఎంత బాగా వస్తుంది చూడండి. అయితే థ్రెడ్ లేకుండా పైపింగ్ చూపించినాక అన్నారు. థ్రెడ్ ఖచ్చితంగా ఉంటేనే ఫినిషింగ్ బాగుంటుందండి. థ్రెడ్ లేకుండా పైపింగ్ వేయొచ్చు, కానీ నాకు నచ్చదు. కస్టమర్ కూడా అంత ఇదిగా ఫీల్ అవ్వరు. కావాలంటే మీకు ఒక వీడియో రూపంలో చెప్తాను ఎలా వేయాలి ఏంటనేది. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. బాగా సన్నగా కూడా వస్తుందండి. అంతా మన చేతిలోనే ఉంటుంది. ఫినిషింగ్ అనేది మొత్తం కూడా మన చేతిలో. ఎవరైనా చెప్పేంత వరకే, ఏది చెప్పినా మొత్తం మన హ్యాండ్లోనే ఉంటుందన్నమాట. ఇక నీట్గా కుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోవటమే. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుని వెళ్ళిపోవాలి.
సో రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. లుక్ అనేది ఒక్కసారిగా హైలైట్ అయింది కదా. అక్కడ బటన్స్ పెట్టుకోవాలి. రెండోది కూడా అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం. సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇక పొడుగు కూడా కరెక్ట్గా వచ్చేసింది మనకి, ప్రాబ్లం ఏం లేదు. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. మార్కింగ్ వేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ స్ట్రేట్గా వచ్చేసేయాలి. మళ్ళీ నడుము దగ్గర కూడా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ రెండు కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. మొత్తానికి 3 స్టిచ్చెస్ అయితే వేసాను. ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేయండి. ఎడ్జ్కి ఇంకో స్టిచ్. ఎగస ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి, సరిపోతుంది. రెండోది కూడా అంతేనండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలిపేసుకోవాలి ఇలాగా. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు. ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే, ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇలా స్టిచ్ చేసేయండి. ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. చూసారు ఎంత చక్కగా అయిపోయిందో. నేను ఇంకా ఓవర్లాక్ చేసాను. ఫినిషింగ్ అనేది సూపర్గా వచ్చింది. కొంచెం ఐరన్ మిస్ అయింది అంతే. ఐరన్ చేసామంటే ఇంకా బొటిక్ లెవెల్ అనమాట. ఎక్కడికక్కడ నేనైతే ఓవర్లాక్ కూడా చేసేసానండి. ఇక్కడ బటన్స్ పెట్టుకున్నామంటే మంచిగా అయిపోతుంది. సో ఒకసారి మీరు కూడా మీ బ్లౌజులైనా సరే, లేదంటే మీ రిలేటివ్ బ్లౌజులైనా, మీ ఇంట్లో వాళ్ళ బ్లౌజ్ అయినా ఒకసారి కుట్టి చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.